ఇదొక విచిత్రమైనటువంటి సంఘటన. క్రైస్తవ పెళ్లి కూతురుకి హిందూ పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోవటానికి డిసైడ్ చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం హనవాళ్ళు గ్రామంలో. ఇది మరి ప్రేమో లేకపోతే చుట్టుపక్కల సంబంధాల కాలంగా జరిగింది కానీ రాజు హిమజ్యోతి ప్రేమించుకున్నారు. వీళ్ళ ప్రేమ విషయం ఇరువైపుల పెద్దలకి తెలియజెప్పారు. అంటే ప్రేమించుకున్నారు వీళ్ళు. ప్రేమించామని పెద్దలకి చెప్పారు. వాళ్ళు పెళ్లికి ఓకే అనుకుని చర్చలు జరిగినప్పుడు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళి అన్నారు. అప్పటిదాకా ప్రేమప్పుడు మతాలు గుర్తుకురాల. మతాలకు అతీతమైన ప్రేమ. మన ఇద్దరం పెళ్ళి అయిన తర్వాత కూడా ఎవరి మతాలను వాళ్ళు పాటిస్తా ఒక ఆదర్శ ప్రేమికులుగా ఉందాం అని అనుకుని ఉంటారు ఆ టైంలో. అయిపోయిన తర్వాత చివరికి పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లికని అంగీకరించేటప్పటికి అమ్మాయి తరపున వీళ్ళకి ఒత్తిడి వచ్చేస్తుంది కదా, అమ్మ నాన్నలకి. మత పెద్దలు ఒత్తిడి చేస్తారు. ఆ ఏరియాలో ఉన్నటువంటి బంధువులు వీళ్ళందరూ ఒత్తిడి చేస్తారు. వీళ్ళందరూ ఒత్తిడి కాదనలేక ఏం చేస్తారు, ఈ అబ్బాయి తరపున వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారు. మా మత సంప్రదాయం ప్రకారమే పెళ్లి జరగాలని చెప్పేసి. చివరి నిమిషంలో అమ్మాయి కూడా తల్లిదండ్రులకే జైగొట్టింది. దాంతో ఆ పెళ్లి కొడుకు ఓ పక్కన ప్రేమించిన ప్రేయసి, ఇంకో పక్కన మతపరంగా ఆ మతాచారాల ప్రకారం అయితే ఇక్కడ ఈ కుటుంబం పక్కకి వెళ్తుంది. దాంతో చివరికి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. అంటే ఒక ప్రేమలు చేసేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రేమించుకునేటప్పుడు ఎవ్వడికి సమాధానం అక్కర్లా. కానీ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు, సమాజంలో కాపురం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ లెక్కలకు వస్తాయి.